కొల్లు రోడ్డు నా కొంప ముట్టుకట్టు ఉన్నాయి. అది నా పెన్ను లెక్కనే నా బిడ్డ లెక్కనే ఉన్నాయి. ఏదో దొంగ ముండా అదేంది నీకడ తలకాయ దిగి లేకపోతే ఏం మామయ్య నాదేం తప్పు లేదు. ఆంటే తొక్కుడు పిల్ల ఆడదాం అన్నది. అయినా తొక్కుడు పిల్ల ఆడితే తప్పే ఉంది. అవును కదా ఆడనివ్వండి, ఏమైతుంది ఆడితే. వస్తే పిచ్చి ముఖందానా నువ్వంటే చదువుకుని దానికి కాదు, నీ చదువుకున్న దానికి నీకేమైందే? గీంతో తొక్కుడు పిల్ల ఏందే? ఏమండి కుర్రోడే కదా చిన్నోడు, ఆడనివ్వండి. మీరు ఎట్లా ఆడరు కదా పాప చూడండి. ఆడనీయాలా? ఏ మాటనే? తొక్కుడు పిల్ల అండి, ఒక్కసారి పాపం ఆడనివ్వండి. ఇదేంద్రా నీ గోకుడు కాకిదాలుగా? ఆంటీ చెప్పు. అబ్బా ఆడనివ్వండి పాపం ప్లీజ్. ఒక్కసారి ఆడుతుంటాను కుర్రోడు కదా, పోనివ్వండి. కుర్రోడితో ఆడతావా? ఇవన్నీ కాదురా. మమ్మీ మామడాడు కొట్టిండే. అరే కర్రోడా, నా కొడుకు ఏమన్నాడా నన్ను గల్ల కట్టి కొడుతున్నారా? అడేం దొంగతనం చేసిండు, ఏం లంగతనం చేసిండు? నా కొడుకు మీద చేయెత్తావా? నేనని చెట్టు చెయ్యాలి. ఏం తప్పు చేసిండ్రాడు? చెప్పురా. నీ పెన్నాన్ని గుంజిండా, నీ బిడ్డను గుంజిండ్రా? చెప్పు. నువ్వు ఆగురా గాడిది. తలకాయలేనోడు ఈడు. పోరగాన్ని ఆడుకుంటే నీకేం పుట్టిందిరా? ఈడు పోరాడేందే? ఈత చెట్టుకి ఎక్కువ తాడి చెట్టు తక్కువ ఉన్నాడు. పొరగకపోతే ఏంద్రా అది పెద్ద బొక్క వాళ్ళ తాత లెక్క. మా తాత లెక్క. అరే రమేష్ గా మంచిగా చెప్తాను నేను. నా కొడుకు మీద చేసినామనుకో. దాన్ని ముద్దు పెట్టుకున్నదంటే అర్థం ఉన్నది. నిన్ను ముద్దు పెట్టుకుంటా అంటే సిగ్గుపడతావే దొంగ ముండా. అరే సవర్కాకి మొక్కపోడా, నా కొడుకు తొక్కుడు పిచ్చి ఆడతాడు, కబడ్డీ ఆడతాడు, అష్టచమ్మ ఆడతాడు, ఆడు ఏదన్నా ఆడతాడు. కావాలంటే అమ్మ ఆట కూడా ఆడతాడు. నువ్వు ఇంకోసారి అని జోలికి వచ్చినావు అనుకో, పొట్టోడ నేను లేవట్టేస్తాను. నీ పొట్టినట్ల మన్ను నువ్వు రావా ఇంటికి. బోదినవా గాడిది ఎంత ఒక్కరేసిన పాలు వేసిన పెరుగు కూడా తెచ్చిన నువ్వు పోరి. మీ అయ్యగానికి ఏం రోగమే? నా కొడుకుని సెట్ అన్న చేయాలి. నేను వరకు అంతెత్తాడైనా కానీ తొండి పెడుతుంది తొక్కుడు పిల్లల. ఇగో బావా ఆట ఆడాలి వినబట్టుగా. ఆడు. మా మమ్మీ ఏం చెప్పింది? ఏం ఆట అని ఆడమని చెప్పింది. అవునే రాని ప్రసాద్ గారు అంటే నీకు ఇష్టమే నానే? ఇష్టమే అత్తమ్మా. మరి అంటే నీకు అంత ఇష్టం ఉన్న దాని అయితే మీ అయ్యగాడు ఏంటే ఈ నడుమ బాగా ఈతలు కొడతాడు. నడువంతరాలు సిరత్తేనట ఎగేసి ఏడు కొప్పులేసిందట దేవతో. ఇలా ఆడికి 4 రూపాయలు కనబడ్డ వరకు నాకు కొడుకు చేదు అవుతుంది. అరే ఊరికే తిడుతాడు కొడతాడు ఎటు పడతాటే. ఇగో మీ అయ్యగాడు ఎన్ని కథలు పడ్డా ఎన్ని వేషాలు వేసినా మీ అక్క అంటే ఎవరినో చేసుకొని పోయింది, కానీ నువ్వే నా కోడలువే. మీ ఇద్దరిది అంటే ఎంత మంచిగా ఉందో ఊరిలో జిట్టు తాగుతుంది. నా కొడుకు ఏమైందే? ఈయనకన్నా మంచి అల్లుడు దొరుకుతాడు నీ అయ్యగానికి? అవును చెప్పే, నా కొడుకుని చూసి చెప్పే. ఈయనకన్నా మంచి మాకు దొరుకుతాడు నీకు? నువ్వు ఆగురగా ఆడది దొరకడత్తమ్మా, కానీ మీ కొడుకు కొంచెం నల్ల ఉంటాడు. ఇగో మీ అయ్య ఏమంత తెల్లగా ఉన్నాడే? మీ అవ్వ పుట్టమన్న వాళ్ళు ఉందా? ఇంక 2 బొగ్గులు కదా అరప్రసాద్. నా కొడుకు బంగారమే, నా కొడుకు బంగారం. అత్తమ్మ ఆకలి పెట్టవా? అవునా అయ్యా, సరే ఉండి తీసుకొస్తా. పోమ్మా, తొందర పెట్టుకురా. పో బావ, ఆకలి అవుతుందట. పో బావా. నాకు తెలియదు, నాకు రాదు. నువ్వే నేర్పినా. ఏందిరా ఇది? నా బిడ్డతో అమ్మరా ఆడుకుంటే ఏమైతే చిన్న పోరు పాపం ఆడుకుంటే ఏమైతుంది? ఆడుకునే కదా అమ్మనే అట్లే కదా.
ఏంటిదే ఉషా నువ్వు చిన్నప్పుడు ఆడలేదా ముసలోడా? నేను ఆడి నమ్మనా నువ్వు ఆడినావు. నేను ఆడి నన్ను ఆడితే ఎట్లా పాడాలి ఆడుకొని రాదు, రేపు మాకు పెళ్లి చేసుకుంటాను. నాన్న ఏంటి నాన్న మేమేం ఆట ఆడినా కూడా నువ్వు ఇట్లనే గొడవ పెడుతున్నావు, ఉట్టినే కొడుతున్నావు మమ్మల్ని. ఉషా దీనికంటే తెలియదు చదువుకున్నదాన్ని నీకంటే తెలియదా అమ్మ నాన్న అంటే ఏంటిదో ఉషా బిత్తిరి నమ్మకం దానా నేను రెండో పెళ్లి నిన్ను అనవసరంగా చేసుకున్నా కదా పైసలు యాంకరంతో కాదు మామయ్య ఇప్పుడు ఆడుకుంటే ఏది తప్ప ఒరే పెళ్లి కాకముందు కలిసి తిరుగుడే తప్పురా ఇంకా అందులో నామగుట అమ్మ నాన్న ఆట అనేవాడికి నా ఇజ్జత్ మాన మామయ్య దీంతో ఆడుతూ తిరుగుతాను మనిద్దరం ఆడుకో నీ కక్కి జరగదు అది తప్పురా అది తప్పురా ఇంతకు అమ్మ నాన్న అంటే ఏంటి నా కడుపు రారా ఇది నా కడుపులో ఎట్లా పుట్టింది చెడ పుట్టింది ఏంటి బావా? మేము ఏం ఆడుకుంటాం వద్దు తప్పురా నీ దండం మీద కాలు పక్క పోరా దాన్ని ఆడుకుంటే ఆడుకోని వద్దురా మానం పోతుందిరా ప్రకృతికి నిద్దురా నాన్న ఓసే దొంగకుండా నువ్వేం చదువుకున్నావు నీకేమర్థం కడుపులో చెడ పుట్టినవి అమ్మ నాన్న అంటే భారీ పడుతులాటనే పని పని. హలో ఏమండి బాగున్నారా? ఇన్ని రోజులు అవుతుందండి. అందరు మంచిగానే ఉన్నారు. 3 సంవత్సరాలు అవుతుంది మీరు వెళ్ళి. ఏమొద్దండి, డబ్బులు సంపాదించిన కాడికి జాలిగా మీరు రండి, మీరు వచ్చేయండి ఇక. సరే మా అమ్మోళ్ళు అందరు మంచిగానే ఉన్నారు. బిడ్డ ఫోన్లో మీ అల్లు నాన్న ఏమైంది? అల్లుడా ఏమైంది? ఏమని చెప్పాలా బిడ్డ ఏమైంది నాన్న? ఏమైంది చెప్పు, ఎందుకు ఎడతాను? ఏడ్చుడా నలుగురు ఇంటే మానం పోయి లెక్కున్నాం ఏమైందంటే చెప్పు నాన్న. ఆడు మీ మరిది ప్రసాద్ అనేటోడు మీ చెల్లెతోటి మీ అవ్వతోటి తొక్కుడు పిల్ల అని చెప్పేసి కొనాలని ఏంటితో వాడు నేను అటు పోగానే చూసి ఇద్దరిని తెలుసుకుపోయి ఆట ఆడుతాడు బిడ్డ నాకు నలుగురు చూస్తే మానం పోయేటట్టున్నాడు. ప్రసాద్ గాడంటే మన మేనత్త కొడుకు పోషి కొడుక ఏంటిది? గా పోషత్త కొడుకు ప్రసాద్ గాడు, వాడు బువ్వకు లేనోడు, గూటికి గతి లేనోడు నిన్ను ఆట ఆడుకుంటాడా? వాని సంగతే చెప్తా పా నాన్నపా. వాడిని ఎట్లా ఆడతాడో తెలుసా? ప్యాకట ఎట్లా ఆడతాడో అట్లా ఆడతావాడిని. నిన్ను ఆడుకుంటాడా? అసలు ఏమనుకుంటాడు వాడు నీ కోసం? దిక్కు వల్ల మొక్కపోడు. నడుపోదాంపా నడు. నువ్వు ఎందుకు ఎడతావు, నువ్వు ఎందుకు బాధపడతావు? నేను ఉన్నా కదా, ఈ ఊర్లోనే ఉన్నా కదా. రానా ప్రసాద్ గాని సంగతి ఇవాళ చెప్తా చూడు. వాడు నీతో ఆడుకుంటాడా? సరే బిడ్డ నువ్వు ఇంటికి పో, ఇంటికి వచ్చినాక మాట్లాడదాం. నేను పొలం కాడికి పోయేస్తా. సరే నువ్వు పోయి రాప, నేను ఇంటికి పోతాను. అయ్యో నిర్మల, ఊర్లోని కనబడతలేవేందే? నేనెందుకు కనబడతలేనే, నువ్వే నాకు కనబడతలేవు. అయ్యో ఇక నీ మొగడుగా ఇంకా దుబాయ్కి పోయిండు. మొత్తం డబ్బులు సంపాదిస్తారని ఆగుతూనే లేవు కదా. నా గురించి నీకు తెలియదా అనే? సరేగా అదంతా పక్కకు పెట్టి కానీ మన పోషత్త కొడుకు, మా మేనత్త కొడుకు ఉన్నాడు చూడు, మా నాన్నను మా చెల్లెనున్ను మా అమ్మను ఘోరంగా చేస్తాడట, కుంటుడు పిల్లలు ఆడతాడట, అవన్నీ చేస్తాడట. కాదే ఊర్లుండి ఒక్క ముచ్చటను నాకు చెప్పవా? నువ్వు గింతే నాన్న ఫ్రెండ్వేనా అసలు నువ్వు? ఇవాళ వాడో నేను తెలుసుకోవాలి, ప్రసాద్ గారి సంగతి చెప్పాలి. ఇంకా బువ్వ గతి లేనోడు మా చెల్లెతోని మా అమ్మతోని ఆడుడేందే? అయ్యో పిచ్చిదానా, మీ నానే అంటే మీ నాన్నకంటే డబ్బు పిచ్చి పట్టిందేనే. ప్రసాద్ అంటాను, మీ మేనత్త కొడుకే కదనే. చిన్నప్పటి నుండి మీ చెల్లెని ఇత్తనన్న మాటే కదా. ఓ 4 పైసలు దొరకంగానే మీ కళ్ళు నెత్తికెక్కినాయానే. వాళ్ళే లేకపోతే మీది ఈ రేంజ్లు ఉందిరానే. అసలే ప్రసాద్ అనేటోడు చాలా మంచివాడు. చిన్నప్పటికి చూస్తున్నా నేను. వాళ్ళ కుటుంబం వాళ్ళు ఎంత మంచోళ్ళు. మీ నాన్న గలీజ్గాడు. మీ నాన్న మాటలు పట్టుకొని వాళ్ళను పరిచయం చేయ. చాలా మంచివాడు ప్రసాద్ అని, వాళ్ళ అమ్మ కానీ వాళ్ళ నాన్న వాళ్ళంతా ఎంత మంచి వాళ్ళు. ఎందుకు ఈ పరిచయం? డబ్బు ఎక్కడ? డబ్బు సంపాదిస్తేనే అది అవుతుందా? అయ్యో బావా, వాళ్ళకు డబ్బు పిచ్చి పట్టింది. వాళ్ళ డాడీ అంటే వాళ్ళ డాడీ కంటే అద్దుమానమైంది నిర్మల కూడా. ఇంత డబ్బు పిచ్చానే. చిన్నప్పటి నుండి ఆయన మీ ఇంట్లో ఉన్నాడు, వాళ్ళ ఇంట్లో మీరున్నారు. మీ చెల్లెని ఇస్తానని చెప్తానే కదనే. మీ ఇంట్లో ఏం జరుగుతుందో నీకు తెలుసానే?
అరే ప్రసాదు, మామయ్య అరే 100కు 50కి కైకిలు చేసుకున్నటోనికి నా బిడ్డని ఇయ్యాలారా? అప్పుడు అంటే మీ అయ్య బతికున్నప్పుడు నువ్వు గొప్పని అవుతావు అనుకోని చెప్పి నా బిడ్డని నీకు ఇస్తా నా పాపానికి ఇంత ఎంబడివాడి సంపాదిస్తావు కదరా. అరే నేను ఇప్పుడు 100 వేలు సంపాదించుకున్నా. ఈ నీ అసలు కూలీలను 20 మంది 10 మందిని కైకిలో పెట్టుకుంటా. కానీ నా అక్క బతుకుందని చెప్పిన మానానికి ఒక్కటే నేను వింటాన్నా. ఇంకోసారి నా ఇంటి ముఖనైతే కాలిర కొడతా బిడ్డ అనుకుంటానేమో. నీ కన్నుగోటిలు తీసి గోలిలాడతా, అర్థమైందా? నా అక్క బతుకున్నందుకే నిన్ను వదిలిపెట్టిపోతున్నా. అరే మామ, మా అయ్య బతుకున్నప్పుడు మా ఇంట్లో వచ్చి తిని బతికిన నువ్వు 4 పైసలు దొరకంగానే మమ్మల్ని అంటావురా? అరే నేను గిట్ల నీ పొగరు మొత్తం మంచి నీ బిడ్డని పెళ్లి చేసుకోకుంటే డాన్సర్స్ నేను రాయవాళ్ళు కొడుకునే కాదురా. తర్వాత నీ ఇష్టం. నువ్వు ఏం చెప్తున్నా నచ్చినావు? ఏం చెప్తున్నావే? లాస్ట్ నువ్వు అంతటి కలిసిపోయినావే. ఏమైందా నీ బుద్ధి? నలుగురు చూస్తే ఏమనుకుంటారు? మీరు ఏ వాటిని చచ్చిపోతా నేను ఉండి వేస్ట్ ఇక. అవునానా, నువ్వు ఎందుకు చచ్చిపోతావు? మేము ఏం తప్పు చేసినావు చెప్పు? మేమైనా తప్పు చేసినామా? మనకు కూటికి లేనప్పుడు, బువ్వకు లేనప్పుడు మన మేనత్త ఉన్ను మామ కదా మనల్ని ఇంత పెద్ద చేసింది. ఇప్పుడు ఏదో 4 డబ్బులు దొరికినాయని మనం వాళ్ళని కాదంటావా? నాకు అంతా మొత్తం తెలిసిపోయింది నాన్న. నాకు సప్న చెప్పింది మొత్తం. ఊర్లో కూడా అందరు చెప్తాండ్రు. నేను అందుకే ఈ నాటకం ఆడినా, తెలుసా నీకు? అవురా, నువ్వు బాగా గుర్తున్నావు. నా కొడుకు కన్నా మంచి సంబంధం దొరుకుతాదిరా. ఎక్కడన్నా ముక్కు ముఖం తెలియడానికి ఇట్లా వచ్చి నీ ఇంటి నేను పెడతా కాబట్టి దాని బతుకు చక్కగా ఉందా? మళ్ళీ దీన్ని ఎవరికి ఇచ్చి చెప్తావురా? ఇప్పుడు ఏం చేయమంటారు నన్ను? నా కొడుకుని బిడ్డనిచ్చి లగ్గం చెయ్యి. ఏం చేయమంటారు? ఇష్టం లేనిది వద్దమ్మా, మనం పోదాం. మామకు బుద్ధి రావాలని ఇన్ని నాటకాలు ఆడినా ఈ విషయం అత్తమ్మ తెలుసు, మరదలు తెలుసు, వదిన కూడా తెలుసు. మామ మారడు, మనకు వద్దమ్మా, మనం పోదాం. నానా ఇక నుండాలన్నా నువ్వు మారు నానా. నువ్వు గింత మందిని బాధ పెట్టుకొని నువ్వేం సాధిస్తావు చెప్పు? నువ్వు ఎక్కడన్నా ఉన్న దుబాయ్ ఉన్న భర్తకి ఇచ్చి పెళ్లి చేస్తే నేను నీ ఇంటి ముందట వచ్చే ఉంటాన్నా. నీకు కనబడతలేదా? ఇంత మంచోళ్ళు మనకు దొరుకుతాడా? ఇంట్లో కష్టం వచ్చినా నష్టం వచ్చినా మేనోడే ఫస్ట్ వస్తాడు కదా నాన్న. మీరందరూ ఒకటేనాక నేనేం చెప్తా బిడ్డ? ఎట్లా బతికేటోళ్ళు అట్లా బతుకుతారు. మీ ఇష్టం వచ్చినట్టు లేదు నాన్న, మనం మన చెల్లకున్నాం మర్దికిచ్చి పెళ్లి చేద్దాం నాన్న. మనందరం ఒక్క కుటుంబం లెక్క ఉందాం నాన్న. సరే బిడ్డ, మీకు ఇష్టమైతే నాకు ఇష్టం. అక్క కానీ మీరందరూ ఒక్కటే చెప్పిన అల్లుని తప్పైనడు నాకేమైనా గొప్పతనం వస్తుందా? అల్లుడు తప్పైంది, నా బిడ్డను మంచిగా చూసుకో. అక్క నా బిడ్డ నీ బిడ్డ సొంటి అనుకో. నీయమే మా బిడ్డ చెప్పింది, ఎక్కడో ఉన్న దుబాయ్కి ఇస్తాడు, అటే వేయి, ఆడు ఇంకా రాడు, అతడో రాడు నాకు కూడా తెలియదు. రాయ ఇటు పక్కకు చేతిలో చేయి. అందరం కలిసి మంచి కుటుంబం లెక్క ఉందాం అక్క. మా నాన్న చేసిన తప్పుకు మమ్మల్ని క్షమించక్క. ఏ గాడిది గారు నాకు తెలియదా? ఆయన చిన్నప్పటి నుంచి గిద కుక్క గుణం. అవి అద్దంటే నిన్న వెనకైతే దార వస్తే నువ్వు వచ్చిడున్నావా? కనీసం ఇదన్నా నాకు అన్న ముంగట ఉంటుంది. నాకు బిడ్డలు ఆ కొడుకుల కాడ ఒక్కడేనాయే. మీరందరు కలిసి నన్ను ఒక్కనే మోసం చేసి ఇప్పుడు అర్థమైందే. నేను అద్దానన్నా ఆడ అయినోడు అయినా మీరు చెప్తే నేను ఇవ్వపోతున్నా. మామయ్య ఇప్పటికైనా అమ్మ నాట ఆట ఆడుకోమంటావా? ఓరే అమ్మ నాన్న నాట ఎప్పుడో ఆడినవరా, ఇప్పుడు నాకు కూడా చెప్తున్నా ఆడుకోకపోదాం. వెల్కమ్ టు కొల్లూరు చిత్రాలు. ఈ షార్ట్ ఫిల్మ్ చూస్తే చాలా నవ్వుకోవడం కోసం చేసినాం. వెల్కమ్ టు కొల్లూరు చిత్రాలు. చూసిరుగా మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మరిన్ని మంచి వీడియోల కోసం మా ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మాత్రం వెల్కమ్ టు కొల్లూరు చిత్రాలు. మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. బా.